హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు అయితే ఉన్నారో వాళ్ళకి మరో అదిరిపోయే శుభార్త చెప్పింది ఈసారి మన తెలంగాణ ప్రభుత్వం. సో ఏదైతే మనకి గత 4 రోజుల నుంచి భారీ వర్షం అయితే పడుతుందో మన తెలంగాణలో, ఆ కారణంగా వచ్చేసి మన గత 2 రోజుల నుంచి అయితే స్కూల్స్ అయితే బంద్ చేయడం అయితే జరిగింది కదా. సో దీనిపైన వచ్చేసి సీఎం గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఏదైతే ఎప్పుడైతే స్కూల్స్ మేము బంద్ చేసామో అదే విధంగా ఇంకో 3 రోజులుగా బంద్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్నిటికైతే హాలిడే అయితే ప్రకటించడం అయితే జరిగింది. గత 4 రోజుల నుంచి అతి భారీ వర్షం అయితే పడుతుంది కదా. దీని కారణంగా కొన్ని స్కూల్స్ బిల్డింగ్ అలాగే కొన్ని చోట్ల వచ్చేసి రోడ్లు కూడా సరిగా లేని కారణంగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఇప్పుడు విద్యా సంస్థలన్నీ బంద్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకో 3 రోజుల్లో వచ్చేసి మన స్కూల్స్ వచ్చేసి క్లోజ్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు మాత్రం కొంచెం ఇంట్లో ఉండని, ఏదైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా కొంచెం ఇంట్లో ఉండడానికి ట్రై అయితే చేయండి. ఎందుకంటే మనకి వర్షం కారణంగా చాలా వరకు అయితే మనకి రోడ్డుపై నుంచి వ్యాన్లు కానీ కార్లు కానీ కొట్టుకుపోతున్నాయి. కాబట్టి కొంచెం మీరైతే ఇంట్లో ఉండడానికి ట్రై అయితే చేయండి. దాంతోపాటు మన తెలంగాణలో ఇంకో 3 రోజుల వరకు అయితే భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దాని ముందు జాగ్రత్తగా వచ్చేసి మళ్ళీ మనకైతే స్కూల్స్ అయితే బంద్ చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మనకి ఇంకా వర్షం కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ స్కూల్ హాలిడేస్ కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే పిల్లల కంటే స్కూల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అని కూడా చెప్పారు. కాబట్టి సో మీరైతే కొంచెం ఇంట్లో ఉండడానికి ట్రై అయితే చేయండి పిల్లలు. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి.